2024 ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం ఏ విధంగా దొంగదారిన దొంగ దెబ్బ తీసిందో మనం చూసాం. సో అలాంటి పరిస్థితి పునరావృతం కాకుండా ఇప్పటి నుంచే బూత్ కమిటీల్ని పటిష్టపరిచే విధంగా BLAలతో ఈరోజు జరిగిన సమావేశంలో బూత్ లెవెల్ నుంచి ఏ విధంగా మన ఓట్లను సెక్యూర్ చేసుకోవాలి, అంటే న్యాయబద్దమైన ఓట్లను సెక్యూర్ చేసుకోవాలి, దొంగ ఓట్లని డిలీట్ చేసే విధంగా BLOలతో BLAలు వాళ్ళ వార్డు పరిధిలో తిరిగి మరి ఓటర్స్ అన్నింటినీ కూడా వెరిఫై చేయాల్సిందిగా కూడా ఈరోజు చెప్పడం జరిగింది. అండ్ ముఖ్యంగా నిన్న విషయం మాట్లాడుకుందాం. తెలుగు వాళ్ళకి నూతన సంవత్సరం ఉగాది. సో ఉగాది అంటే నూతన సంవత్సరం కాబట్టి ఆ రోజు నుంచి మనం ఒక డెసిషన్ తీసుకుంటాం, మన లైఫ్ లో ఈ సంవత్సరం ఇలా ఉండాలి, ఈ సంవత్సరం ఈ మంచి పని చేయాలి అని. మరి మీరు చూశారు చంద్రబాబు నాయుడు ఉగాది రోజు కూడా కళ్ళార్పకుండా ఏ విధంగా అబద్దాలు చెప్తున్నాడు. ఆయన ముఖ్యమంత్రి అయ్యే వరకు 5 సంవత్సరాలు రాష్ట్రంలో ప్రజలెవరూ సంతోషంగా లేరంట, ఎవరు నవ్వను కూడా నవ్వలేదంట. ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాతే అందరూ సంతోషంగా ఉన్నారు, నవ్వుతున్నారు అని చెప్పి సిగ్గు లేకుండా ఒక ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎలా అబద్దాలు చెప్పారో ఈ రాష్ట్ర ప్రజలు చూసి ఆశ్చర్యపోయారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ప్రతి పేదవాడు, ప్రతి రైతు, ప్రతి మహిళ, ప్రతి నిరుద్యోగి, ప్రతి విద్యార్థి కూడా ఎంత సంతోషంగా ఉన్నారు. వారి సమస్యలన్నీ కూడా ప్రభుత్వమే తీర్చేస్తుంటే ఎటువంటి అప్పుల పాలు కాకుండా రిలాక్స్ గా మా ఇంట్లో మా పెద్ద కొడుకు చూసుకుంటాడు, మాకేముంది అన్న ధీమాతో ఈ రాష్ట్ర ప్రజలు ఉన్నారు. కానీ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన మొదటి రోజు నుంచి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన వెల్ఫేర్ ని ఇవ్వకుండా ఆప్ చేయటమే కాకుండా ఏదైతే సూపర్ 6 అని ఇంకా 145 వీళ్ళు మేనిఫెస్టోలో పెట్టిన ఏది కూడా చేయకుండా ఈ రాష్ట్ర ప్రజల్ని ఎలా మోసం చేశారో మనం అందరం చూసాం. ఈరోజు మహిళలకి ఆడబిడ్డ నిధి, ఇంట్లో ఎంతమంది 18 ఏళ్లు దాటితే అంతమందికి 1500, నీకు 15, నీకు 15, నీకు 15 అని ఎవ్వరికి ఇవ్వకుండా పంగనామాలు పెట్టారు. ఏ విధంగా సంతోషంగా ఉంటారు, ఏ విధంగా నవ్వుతారు. రైతులకి, రైతు కూలీలకి రైతు భరోసా ఇవ్వాలి, ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వాలి, ఏదైనా తుఫాన్లు వచ్చో లేదా ఏదైనా ప్రకృతి వైపరీత్యాలు వచ్చి నష్టపోతే నష్టపరిహారం ఇవ్వాలి. ఎక్కడైనా ఇచ్చారా? ఇవ్వలేదు. ఏ విధంగా రైతులు సంతోషంగా ఉంటారు, ఏ విధంగా నవ్వుతారు. నిరుద్యోగులకి ఉద్యోగం ఇస్తాం, లేకపోతే నిరుద్యోగ భృతి 3000 ఇస్తామన్నారు. ఉద్యోగాలు లేవు, నిరుద్యోగ భృతి లేదు. మరి ఏ విధంగా వాళ్ళు సంతోషంగా ఉన్నారు, ఏ విధంగా నవ్వుతున్నారు. ఇలా ప్రతి వర్గం వారు కూడా, ఆశా వర్కర్లు గాని, ఈ రోజు మీరు చూస్తే అంగన్వాడీ వాళ్ళు గాని, లేదా డ్వాక్రా గ్రూప్ వాళ్ళు గాని, మహిళలు గాని, రైతులు గాని, నిరుద్యోగులు గాని ఎవరైనా సంతోషంగా ఉన్నారా? ఎవరైనా మీరు న్యాయం చేశారా? ఇంకా ఏంటంటే ఈ కూటమి ప్రభుత్వంలో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, అఫీషియల్స్ ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఎంత సిగ్గుచేటో ఒకసారి ఆలోచించండి. ఇవన్నీ రాష్ట్రంలో ఉంటే అవి ఏవి ఈయన కళ్లకు కనపడినట్టు ప్రజలంతా సంతోషంగా ఉన్నా నవ్వుతున్నారు. నవ్వాడన్న కారణంతో కొమ్మినేని గారి మీద కేసు పెట్టి కోర్టు దగ్గర చివాట్లు తిన్న పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు. ఇంకా అబద్దాలు చెప్పుకుంటూ పోతే ఇక ఈయనకి ఎవరూ కూడా గౌరవం ఇచ్చే పరిస్థితి కూడా లేదు. అండ్ రెండోది, ఎప్పుడు చూసినా భారతమ్మ మీద పడి ఏడుస్తారు అందరూ. టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు నుంచి పవన్ కళ్యాణ్ వరకు, చంద్రబాబు నాయుడుతో సహా. మరి తెలుగు వాళ్ళ నూతన సంవత్సరానికి చంద్రబాబు నాయుడు భార్య ఎక్కడికి వెళ్ళింది? హెరిటేజ్ లో కూర్చొని పాలు వెతుక్కుంటున్నారా? ఎందుకు ఉగాది వేడుకల్లో పాల్గొనలేదు? ఎందుకు భార్య సమేతంగా మరి కనిపించలేదని నేను అడుగుతున్నా. మీరు అడుగుతారు కదా. మా జగనన్న, మా వదిన భారతమ్మ ఎంత లక్షణంగా ఉగాది పండుగ జరిపి ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా విషెస్ చెప్పారు. మరి సనాతన యోధుడు, ఏదో హిందూ ధర్మాన్ని, హిందూ కల్చర్ ని కాపాడడానికి పుట్టినట్టు కథలు చెప్తాడు కదా పవన్ కళ్యాణ్. మరి ఆయన భార్య తెలుగు వాళ్ళ నూతన సంవత్సరం ఉగాది టైంలో ఎక్కడికి వెళ్లారు? ఎందుకు రాష్ట్రంలో కనిపించలేదు? ఎందుకు ప్రజలకు విషెస్ చెప్పలేదు భార్య సమేతంగా వచ్చి? ఇక సిగ్గులేని బిఆర్ నాయుడు ఒకడు ఉన్నాడు. అసలు తిరుమల మీద చిన్న పోస్ట్ దొరికినా కూడా అది వాళ్ళ పూర్వజన్మ సుకృతంగా భావిస్తారు. చైర్మన్ పదవి అయినా నాకేం పని లేదా, నాకేం ఇది అన్నం పెడుతుందా, నాకు హైదరాబాద్ లో ఇన్ని బిజినెస్లు ఉన్నాయి, అన్ని ఉన్నాయి, మరి రాజీనామా చెయ్యి, నిన్ను ఎవడు కంటిన్యూ అవ్వమన్నాడు? తిరుమలకు ఒక ఆవిడతో వస్తావు,
షిరిడీకి ఒక ఆవిడతో వస్తావు, ఇంకో టెంపుల్ ఇంకో ఆవిడతో వస్తావు. మరి ఉగాది రోజు నూతన సంవత్సరం ఒక టీటీడీ చైర్మన్ కొండ మీద నించొని పంచాంగ శ్రవణం ఏర్పాటు చేసి భార్యా సమేతంగా ఈ రాష్ట్ర ప్రజలకి శుభాకాంక్షలు చెప్పాల్సిన అవసరం ఉంది కదా. మరి ఎక్కడ గాడిదలు కాస్తున్నారు, ఎక్కడ తిరుగుతున్నారని నేను అడుగుతున్నాను. వీటి మీద డిస్కషన్ పెట్టరు. ఎంతసేపు జగన్ గారు, భారతమ్మ లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద అబద్దాలు చెప్పడానికి, నిందలు వేయడానికి, దుమ్మెత్తిపోయడానికి వీళ్ళకి టైం ఉంటుంది. కానీ మంచి చేయడానికో, మంచి రోజు భార్యా సమేతంగా ప్రజలకి శుభాకాంక్షలు తప్పడానికో వీళ్ళకి టైం ఉండదు. ఇవన్నీ కూడా ప్రజలు గమనించాలి. అర్హత లేని వాళ్ళకి, పనికి మాలిన వాళ్ళకి, ప్రజల మీద ప్రేమ లేని వాళ్ళకి మనం కనుక గౌరవం ఇస్తే ఈ విధంగానే ఉంటుంది. ఇలాంటి వాళ్ళని తరిమి కొట్టాలని అందరినీ కూడా కోరుకుంటున్నా.